ఖమ్మంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదేవిధంగా ఎస్టీలకు 2371 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఒక్క రూపాయి కూడా ఎస్టీలకు విడుదల చేయని ప్రభుత్వం. పేరుకు ఆర్థిక మంత్రి జిల్లా, ఉప ముఖ్యమంత్రి జిల్లా, గిరిజనులు ఎక్కువ ఉండే జిల్లా, కానీ గిరిజనులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు సప్లాన్ అన్నారు, 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, బీసీలకు మోసం చేసింది. 42% ఏమో కోట్లో ఉందన్నారు. మరి 20,000 కోట్లు బడ్జెట్ పెట్టేది మీ చేతుల్లో ఉంది కదా బట్టి గారు. ఎందుకు 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టట్లేదు? ఎందుకు బీసీల మీద చిన్న చూపు చూపుతా ఉన్నారు? ఏ వర్గం చూసినా అందరికీ మోసం. కార్పొరేషన్లు పెట్టిండ్రు. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, 40 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్లలో 40 రూపాయలని ఇచ్చిండ్రా? ఏ కార్పొరేషన్ కన్నా ఒక్క రూపాయి విడుదల చేశారా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలే తప్ప ఏ వర్గానికి కూడా ఈ ప్రభుత్వం మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లా ప్రజల్ని కూడా మేము కోరేది ఒక్కటే. ఆనాడు కేసీఆర్ గారు ఖమ్మంలోని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు. వెంకట వీరయ్య గారు కొడితే సత్తుపల్లిలో 100 పడకలు ఇచ్చాం. మదిరలో మా కమల్ రాజ్ ఆనాటి జడ్పీ చైర్మన్ గారు కొడితే అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 100 పడకల ఆసుపత్రి మదిరకి ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. దాన్ని ఈ మధ్య పోయి బట్టి గారు రిబ్బన్ గా తెచ్చుకున్నాడు. కానీ కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మా పువ్వాడ అజయ్ గారు నాకు ఖమ్మంకు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని వచ్చి కోరితే ఆయన ఆదేశాలతో 24 గంటల్లో ఖమ్మంకు మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమం భద్రాచలం నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు, అశ్వరావుపేట గాని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఆ రోజు ఇచ్చాం. ఖమ్మం సాగునీటి రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, రహదారుల్లో అన్నింటా ఖమ్మంను తీర్చిదిద్దింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళ 3 మంత్రులు ఉన్నా ఖమ్మంకు ఒరిగిందైతే ఏమీ లేదు. వాళ్ళు 3 కలిసి నేను అడుగుతున్న ఖమ్మం ప్రజల్ని, ఈ 3 ఒక్కనాడన్నా ఖమ్మం కలెక్టరేట్ లో కూర్చొని ఖమ్మంకి ఏం కావాలో 3 ఒక్కసారన్నా ఆలోచించిందా? 3 ఒక్క వేదిక మీద ఏ రోజన్నా మనం చూసామా? అంటే వాళ్లకు వాళ్ళ ఆస్తుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఒక తమ్ముడు కిందికెళ్ళి చిట్టి పంపుతుండు, అన్న మా యాదవులకు 2 లక్షలు ఇస్తామన్నారు, గెలవంగానే 100 రోజులు ఇస్తామన్నారు, 900 రోజులైంది, గొర్రె పిల్లలు ఎప్పుడు ఇస్తారో జర అడగని నాన్న చిట్టి పంపుతా ఉన్నాడు. చెప్పుకుంటే అన్ని బాధలే ఉన్నాయి. అసెంబ్లీలో గట్టిగా మీ పొంగులేటి సంగతి చెప్తే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. మీ పొంగులేటి మైనింగ్ స్కామ్లను బయట పెడితే ఆగమాగమైపోయింది. అసెంబ్లీలో సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఏమో లేలే పొంగులేటి మేమే దొరకబట్టాం, మేమే పైసలు కట్టించాము అంటాడు. మీ పొంగులేటి ఏమంటాడు? నాకు మైనే లేదంటాడు. మరి ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? దొరకబట్టింది మేమే, కక్కిచ్చింది మేమే అని రేవంత్ రెడ్డి అంటాడు. మైనే లేదని నువ్వు అంటావు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పే నువ్వు బయట చెప్పే ఎవరిని నమ్మాలి? మైనింగ్ మంత్రి అంటాడు దానికి అనుమతులు లేవు, అందుకే డీజిల్ జనరేటర్ మీద నడిపిండు అంటాడు. అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసింది అంటాడు మైనింగ్ మంత్రి. ఎవడన్నా క్రషర్ కు ఢిల్లీకి అప్లై చేస్తాడా? అంటే అబద్ధం అతకలే, ఆగమాగం అయిపోయి దొరికిపోయి ఇవాళ ముఖం చిన్నగా చేసుకొని అసెంబ్లీ నుంచి మా సమాధానం చెప్పలేక మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం. కానీ ప్రజలకు తెలుసు కదా, దొంగను దొరకబడితే, దొంగను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మమ్మల్ని సస్పెండ్ చేసింది. బిడ్డ అసెంబ్లీలో సస్పెండ్ చేస్తావేమో, కానీ ప్రజల గుండెల్లో మాత్రం మేము బరాబర్ ఉంటాము. ప్రజల దృష్టిలో మీరు దొంగలుగా మిగిలిపోయినరు. మీ దొంగతనాన్ని ప్రజల ముందు చెప్పగలిగినాం, ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టినాం. ఇడిచిపెట్టవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా దాష్టికాలకు పాల్పడతా ఉన్నారు. మా కార్యకర్తలు నాగరాజు మీద కానీ ఎంతో మంది మీద ఎన్నో కేసులు పెట్టింది. భయపెట్టించి కండువాలు కప్పుతున్నారు. నువ్వు కండువాలు
మెడలు కప్తావేమో, గుండెలు అయితే కప్పలేవు కదా, ప్రజల గుండెలను అయితే మార్చలేవు కదా. ఇవాళ ఆ ప్రజలు ఇవాళ కేసీఆర్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలిగా, కేసీఆర్ అయితేనే మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు అనేటువంటిది ఆలోచిస్తున్నారు. కిందికెళ్ళి జర్నలిస్ట్ పంపుతున్నారు, అందరి సంగతి చెప్పిన మా సంగతి చెప్పవా అంటుండ్రు. అరే కేసీఆర్ ఉండగా జర్నలిస్టుల కోసం 100 కోట్లతో సంక్షేమ నిధి పెట్టిండు. జర్నలిస్టులకు అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చారు. కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలతో ప్రెస్ అకాడమీ భవనాన్ని కట్టాడు. కానీ కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళ అక్రిడేషన్ కార్డు కూడా తెలియదు. అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలియలేదు ఈ కాంగ్రెస్ కు. 1 రూపాయి బడ్జెట్ లో 16 కోట్లు ఇస్తాను పెట్టిండు, బట్టి 16 పైసలు కూడా ఇవ్వలేదు జర్నలిస్టులకు. కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే బ్యాంకులో పెడితే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోనే ఇలా జర్నలిస్టులు కాపాడుకుంటున్నారు తప్ప 2.5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు 1 నయా పైసా కూడా ఎవరికి ఇచ్చిందని మీకు ఇస్తారే. వాళ్ళ కడుపే నింటలేదు, ఎంత తిన్నా వాళ్ళ కడుపే నింటలేదు తప్ప ప్రజల కడుపు నింపే ఆలోచనలో వాళ్ళు లేరు. అందువల్ల ఇవాళ ప్రజల క్లారిటీ వచ్చింది. అందుకే నేను మొదలే చెప్పిన, ఇవాళ రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో ఒకే మాట చెప్తుంది. ఆ మాటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎంత బాధ కలుగుద్దంటే ఆంధ్రప్రదేశ్ వాడు గోదావరి నల్లమల్ల సాగర్ శురువు చేశాడు. గోదావరి నల్లమల్ల సాగర్ ఇవాళ మన గోదావరి నీళ్లను వాళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. మన సీతమ్మ సాగర్ ను మండబెట్టిండు, మన సమ్మక్క సాగర్ అనుమతులు తెస్తలేడు, మన సీతారామ పనులు ఆపిండు. దీన్ని చూస్తుంటే నీళ్లు కిందికి జారాలే, నల్లమల్ల సాగర్ పోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఇలా కుమ్మక్కు రాజకీయాలు. నేను చూసింది కదా, పొద్దుగా లేచి ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోయి వచ్చిండు. అంటే నువ్వు ఎవరితో ఉన్నావు, నువ్వు ఎవరితో ఉన్నావు ఇవాళ అర్థమైతలేదా? అంటే ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించడంలో భాగంగానే అక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తలేడు, ఇక్కడ సీతమ్మ సాగర్ పనులు పూర్తి చేస్తలేడు. ఇవి పూర్తయితే నీళ్లు మనకుంటాయి కదా, ఇవి పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది కదా. ఇది పండబెడితే నీళ్లు కిందికి పోలవరం పోతాయి, ఆడికెళ్ళి నల్లమల్ల సాగర్ పోతాయి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కుట్రలో మన ముఖ్యమంత్రి ఉండడం నిజంగా బాధకరం.